దాని గురించి ఇప్పుడు వాదించి ఎలాంటి ఉపయోగం లేదు, ఎలాంటి ప్రయోజనం లేదు. మీ తప్పులకి ఎదుటి వాళ్ళని నిందించి ఎలాంటి ఉపయోగం లేదు, ఎలాంటి ప్రయోజనం లేదు. ఇలా చాలా సందర్భాల్లో ఉపయోగం లేదు, ప్రయోజనం లేదు అంటాం కదా. మరి దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పచ్చు? దెర్ ఈస్ నో యూస్. ఇలా నో యూస్ అని వచ్చిన తర్వాత పక్కన వర్బ్ ఇంగ్ ఫామ్లో ఉంటుంది, V4 పెట్టాం. ఇప్పుడు ఒకసారి కొన్ని సెంటెన్సెస్ చూద్దామా. మీ తప్పులకి ఎదుటి వాళ్ళని నిందించడంలో ఎలాంటి ప్రయోజనం లేదు, ఎలాంటి ఉపయోగం లేదు. దెర్ ఈస్ నో యూస్ బ్లేమింగ్ అదర్స్ ఫర్ యువర్ మిస్టేక్స్. ఇప్పుడు ఆలోచించి ఎలాంటి ప్రయోజనం లేదు. దెర్ ఈస్ నో యూస్ థింకింగ్ నఫ్. దాని గురించి ఇప్పుడు ఆర్గ్యూ చేసి ఎలాంటి ప్రయోజనం లేదు. దెర్ ఈస్ నో యూస్ ఆర్గ్యూయింగ్ అబౌట్ ఇట్ నఫ్. మీకోసం 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్, ట్రై దెమ్. ఇప్పుడు ఏడ్చి ప్రయోజనం లేదు, ఇప్పుడు ప్రయత్నించి ప్రయోజనం లేదు. ఈ 2 ఆన్సర్స్ మీరు ట్రై చేయండి. ఫాలో ఫర్ మోర్.